harm, support those in need, and promote kindness. I will practice safe behavior online in my words and actions. Together, we police, especially the Central Zone DCP Garden initiative, Shivavalli Garu and under the leadership of C.V. Anand Garu. All schools, all colleges, safety clubs start చేస్తాము అని వారి ఆలోచనతో స్టార్ట్ చేశారు. సేఫ్టీ క్లబ్స్ ద్వారా పిల్లలకి నాట్ జస్ట్ సైబర్ సేఫ్టీ, అదేవిధంగా క్రైమ్ గురించి సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ అండ్ ఆల్సో ఇంపార్టెంట్లీ ఈ మధ్య ఎక్కువగా పెరుగుతున్న అడిక్షన్స్కి అగెనెస్ట్గా సేఫ్టీ ఎలాగా హౌ చిల్డ్రన్ కెన్ బి సేఫ్ అనేది వారికి గైడెన్స్ ఇవ్వడం అది స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళ ద్వారా డిఫరెంట్ క్లబ్స్ క్రియేట్ చేసి డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్ కాలేజెస్కి మెసేజ్ తీసుకువెళ్ళి స్టూడెంట్స్ని ట్రైన్ చేయడానికి సిటీలో అందరి సపోర్ట్తో మనము తెలంగాణని డ్రగ్ ఫ్రీ చేయడానికి, అదేవిధంగా సేఫెస్ట్ సిటీగా మనకి ట్యాగ్ ఉంది హైదరాబాద్కి. సో అదే కంటిన్యూగా సేఫ్గా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ కలిగించడానికి సేఫ్టీ రోజు హైదరాబాద్ సిటీ పోలీస్ సిటీ అండ్ డీజీసీ శ్రీ C.V. ఆనంద్ గారి ఆధ్వర్యంలో, అలానే హరిచందన మ్యామ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో కూడా మనం సేఫ్టీ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ జోన్లో ఉన్నటువంటి ఏవీ కాలేజ్లో ఈ సేఫ్టీ క్లబ్ ఈరోజు లాంచ్ చేయడం. సేఫ్టీ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఒక సేఫ్టీ అనేది కల్చర్ లాగా, వెదర్ ఇట్ ఇస్ ఫిజికల్ సేఫ్టీ అవ్వచ్చు, సైబర్ సేఫ్టీ అవ్వచ్చు, డిజిటల్ వెల్బీయింగ్, అట్లనే యాంటీ డ్రగ్ అబ్యూస్ అండ్ దెన్ ఈవెన్ మెంటల్ హెల్త్, ఈ అన్ని ఆస్పెక్ట్స్ మీద కవర్ చేసుకుంటూ సేఫ్టీ క్లబ్ కాలేజ్ ఆర్ స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యత వహిస్తూ పేరెంట్స్ని టీచర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ స్టూడెంట్స్ని ఒక సేఫ్టీ అడ్వకేట్స్గా తయారు చేస్తూ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, వెదర్ ఇట్ ఇస్ అట్ హోమ్ ఆర్ ఆన్ రోడ్స్ ఆర్ ఇన్ స్కూల్, ఎనీ ఎన్వైర్న్మెంట్ ఆన్లైన్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఇటువంటి రిస్కీ బిహేవియర్స్ కానీ రిస్కీ సిచ్యువేషన్స్లో కానీ వెళ్ళినప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడము, అవతల వాళ్ళకి కూడా గైడ్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ బిల్డింగ్ చేయడం ఈ సేఫ్టీ క్లబ్స్ వారి యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ఓవరాల్ ఆబ్జెక్టివ్ టు మేక్ యాజ్ మ్యామ్ సెడ్ డ్రగ్ ఫ్రీ తెలంగాణతో పాటు టు కీప్ అప్ ది స్పిరిట్ ఆఫ్ సేఫ్ తెలంగాణ, సేఫెస్ట్ సిటీ ఏదైతే హైదరాబాద్కి ముద్ర ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంలో యూత్ని కూడా కలుపుకొని తీసుకెళ్లే విధంగా ఈ సేఫ్టీ క్లబ్స్ రూపొందించడం అయినది. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు అందరికీ ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది వాట్ ఇస్ సేఫ్టీ అని. yes, so I'll have a quiz with you. నేనే ఉండగానే మేమందరూ మాట్లాడుతూ బోరింగ్ కదా. yes, okay, so what is safety? definition Google లో చెప్పండి. మీకు ఇందాకే చెప్పారు యువర్ లైఫ్ ఇస్ ప్రెషియస్ అని, అవునా? సో హౌ డు యు మెయింటైన్ దట్ ప్రెషియస్ లైఫ్? ఎలాగ మీరు ప్రెషియస్ గా దాన్ని లైఫ్ ని లీడ్ చేస్తారు? అది చేయాలి అంటే మీరు సేఫ్ గా ఉండాలి. కరెక్ట్? మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ పేరెంట్స్ మీ సేఫ్టీ చూస్తారు. దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మీరు ఇప్పుడు వెళ్ళి చిన్న పిల్లలు ఉన్నప్పుడు హ్యాండ్స్ ఎలక్ట్రిక్ సాకెట్ ఏమవుతుంది? షాక్ కొడుతుంది. కరెక్ట్? మరి ఇప్పుడు పెద్దగా ఏళ్ళన్నీ షాకులు తగ్గుతాయి. ఏం షాక్స్ ఉన్నాయి? కమాన్ టెల్. ఇప్పుడు అందరూ చెప్పారు, మీ దేవిక గారు చెప్పారు, తర్వాత ఆశీష్ చెప్పారు, మీ ప్రిన్సిపల్ చెప్పారు, శివవల్లి గారు చాలా డీటెయిల్ గా చెప్పారు. సో వాట్ ఆర్ ద షాక్స్? స్కూల్లో ఏం షాక్స్ ఉంటాయి?
ఓ నా 10th ఎగ్జామ్ పాస్ అవ్వలేదు అదేనా షార్ట్ అంతేనా మీకు ఒక్కటి చెప్పనా దేర్ ఆర్ 2-3 ఎవ్వరు ఒకరు అందరూ లైఫ్ లో ఒకేసారి ప్రోగ్రెస్ అవుతాయి will there be losers in life ఉండరు nobody can be successful all at once so ఇప్పుడు నేను 10th ఒకేసారి పాస్ అవ్వాలి నేను I be topper in my class అనుకుంటారా no but you should have the potential some people will become ఇప్పుడు మీకు example easiest example చెప్తాను నేను when did Barack Obama become president తెలీదు became in his 40s correct then ఇప్పుడు ట్రంప్ ఎప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు బైడెన్ ఎప్పుడు అయ్యారు 70s so you are successful at different points of time in your life but మీ లైఫ్ ని మీరు అంతే ఇదిగా you should keep it strong your resolve should be strong resolve అంటే మీ దృఢత్వం how I will live my life so నేను ఇప్పుడు లూజర్ ఉన్నాను నేను I'm suffering for a lot of problems అనుకొని మీరు ఇలాగ దేవికగా చెప్పినట్టు లేకపోతే మీ ఫ్రెండ్స్ చెప్పినట్టు స్మరణ సైఫుకి will you go into bad habits నా లైఫ్ ఎలాగో వేస్ట్ నేను సరిగ్గా చదువుకోవట్లేదు నాది నేను అంత బాగా చదువుకోలేదేమో మా ఫ్రెండ్ లాగా మా క్లాస్మేట్ లాగా అనుకోవచ్చా లేదు కదా సో ఎప్పుడైనా సరే whenever your opportunity comes whenever time comes అదే విధంగా మీ ambition మీరు ఎలా ట్రై చేసుకుంటారు అని there is always if one door closes one window will open you heard of that so ఎప్పుడైనా సరే you will have some opportunity in life so you should work towards that opportunity you continuously you can't say that I am depressed so నేను bad habits కి వెళ్ళిపోతాను అనుకోవచ్చా లేదు సో ఇందాక మీరు నాకు మళ్ళీ క్విజ్ ఎవరు ఆన్సర్ చేయట్లేదు you'll answer or no so AB what are the types of addictions that you have ఇందాక మీకు చివరిగా చాలా డీటెయిల్ గా చెప్పాను what are the addictions you will have mobile is the first addiction okay next Snapchat okay next Instagram yes TikTok not clear the addiction these are small addictions ఇంకా what are drugs ఇంకా మీకు చెప్పారు డిఫరెంట్ టైప్స్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి టొబాకో ఉంటుంది ఆల్కహాల్ ఉంటుంది దెన్ there are bigger higher category banned substances avuna so all these are addictions and distractions in your life okay cybercrime is what all of you are addicted to Snapchat Instagram ani cheptunnaru so what is cybercrime ఓకే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీ ఫ్రెండ్ ని మీకు చాలా చాట్ చేస్తాను చేశాక స్లోగా నాకు డబ్బులు అవసరం ఉంది అని మీకు మెసేజ్ పెడతాను ఏం చేస్తాను డబ్బులు పంపిస్తారా పంపిస్తారా then if they say I am your friend you are looking very beautiful photos పంపిస్తారా yes I can't hear so you all know what is it to be safe
బట్ స్టిల్ మనం ఎక్కడో దగ్గర స్లిప్ అవుతాం. అవునా? ఈవెన్ వెన్ యూ థింక్, మీకు ఒక ఎగ్జాంపుల్ ఐ ఓన్లీ టెల్ యూ. ఏంటంటే నేను కాలేజ్ లో ఉన్నప్పుడు టిల్ దట్ టైం ఐ నెవర్ హ్యాడ్ టీ ఆర్ కాఫీ. నేను డిగ్రీ వచ్చేదాకా నాకు మీరు ప్రొడక్టివ్ థింగ్స్, మీ ఇంట్లో ఉన్న పనులు కంప్లీట్ చేసుకోవడం, మీ చుట్టుపక్కల ఉన్న పనులు కంప్లీట్ చేసుకోవడం, తర్వాత మీకు మీ స్టడీ టైం ని మెజర్ చేసుకోవడం, we increase your reading speed. So today, because of that, what I learned was, because నేను కాఫీ వదిలేసి నేను ఎలా అయినా I need to save my mental peace అనుకొని I started. Today even when your principal was offering, I didn't have. So ఎందుకు? Because in this 20 minutes, earlier నేను 1 hour book చదివేది, నేను నా మైండ్ ని ట్రైన్ చేసుకొని ఆ 20 minutes లో let me complete that book అని నేర్చుకున్నాను. So it is a matter of trade. The management they were sharing with me. ఎవరు మీ alumni ఎవరు ఇక్కడ నుంచి ఎవరు పాస్ అవుట్ అయ్యారు చెప్పండి. మీ ఫేమస్ స్టూడెంట్స్ ఎవరు? ఏది? ఓకే, రేవంత్ రెడ్డి గారు, మన అల్లుడు చీఫ్ మినిస్టర్ గారు. ఏమన్నా మీరు ఎప్పుడన్నా he doesn't have any addiction, you know that? మీరు విన్నారా? He doesn't even smoke, drink. ఏది లేదు, ఏ bad habit లేదు. What does he have? He plays football. తను రిలాక్స్ అవ్వాలంటే productive time. So utilize your energy in some productive activity. మీరు ఏ productive activity చేయగలరు? శిఖవల్లి గారు చెప్పారు మీకు. చెప్పారు కదా ఏమని? మీరు వెళ్ళి ఇద్దరిని మోటివేట్ చేయొచ్చు. మీరు ఇంకా ఎవరికైనా సిచ్యువేషన్ బెటర్ చేయొచ్చు. మీ కాలేజ్ కి ఒక అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఉంది. అవుట్ రీచ్ మీన్స్ వాట్? యూ గో టు స్లమ్ ఏరియాస్, యూ గో టు విలేజెస్, వెళ్ళి మీరు వాళ్ళని మోటివేట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కాలేజ్ పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు, కరెక్ట్? మీకన్నా ఇంకా చిన్న స్కూల్ పిల్లలు ఉంటారు. సో మీరు మేమందరం ఇప్పుడు నేను కానీ డీసీపీ గారు కానీ మీకు రోల్ మోడల్స్ అనుకుంటే మేము చదువుకుని రోల్ మోడల్స్ అయ్యాం. బట్ మీరు కూడా రోల్ మోడల్ అవ్వచ్చు, తెలుసా? ఎలా? మీరు ఇంకొక చైల్డ్ కి ఇన్స్పిరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు హెల్ప్, హౌ టు ఐ బికమ్ అ రోల్ మోడల్ అనొచ్చు. మీ ఫ్రెండ్ ఉన్నారు, మీ ఫ్రెండ్ బ్యాడ్ హ్యాబిట్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు, దాన్ని మీరు ఏం చేస్తారు? మీకు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ మనం కూడా మన ఫ్రెండ్ తో పాటు చేద్దాం అనుకుంటారా? నేను ఒక్కదాన్ని బాగుంటే సరిపోతుంది అనుకుంటారా? సో యూ విల్ ట్రై టు చేంజ్ యువర్ ఫ్రెండ్. yes, teach them the right path. Correct? What is the right path? ఇప్పుడే చెప్పారు మీరు అందరూ, what? No addictions, right? Different types of addictions. And not falling into bad habits, not falling into crime or any other trap. Avuna? So you also motivate your friend. You are a role model yourself. Meeku andaru ikkada కూర్చున్న వాళ్ళందరూ you are all role models. ఎవరికి? మీ గ్రూప్ కి, మీ ఫ్రెండ్స్ కి, మీ క్లాస్మేట్స్ కి, మీ చుట్టుపక్కల మీ కాలేజీలో ఉన్న వ్యక్తులకి, అందరికీ మీరు మోటివేట్ చేయగలరు. మీకు కొందరికి చేయగలరు, ఎక్కువ మందికి చేయగలరు, అది మీ కెపాసిటీ. వాట్ విల్ యూ గివ్ ప్లచ్ ఫర్? సేఫ్టీ క్లబ్స్. మీ స్కూల్లో, మీ కాలేజ్ లో సేఫ్టీ క్లబ్స్ చేస్తున్నారు. మీరు ఈ సేఫ్టీ క్లబ్స్ ద్వారా ఏం చేయాలి? యూ మోటివేట్ ఎవ్రీ వన్ అవుట్ సైడ్, whoever you come in contact with. So each one can change one. Yes, you can. Avuna? I can't hear what you sorry. No, I don't hear. Yes, you can. So I will not waste much of your time. Most of you know what is right, what is wrong. మీరు అందరూ చెప్పారు ఇందాకే. What is right, what ఉండాలి అనే దాని గురించి ప్రతి చైల్డ్, ప్రతి యంగ్స్టర్ కూడా అనుక్షణము ఆలోచిస్తూ ఉండాలి. బికాస్ ఈరోజు మనము
ఎస్పెషల్లీ మీరందరూ ఉంటున్న ఈ టైమ్స్ లో there are so many looming dangers. మా అప్పుడు లైఫ్ వాజ్ వెరీ నాట్ జస్ట్ బ్యూటిఫుల్, ఇట్ వాజ్ వెరీ సింపుల్. మా చేతిలో ఈ దెయ్యం ఉండేది కాదు. మా చుట్టూరా మంచి వాళ్ళు, చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు, చాలా బుద్ధులు చెప్పేవాళ్ళు, కాస్త ఒక బెత్తం వేసింది చెప్పిన టీచర్స్ ఎంతో ప్రేమతో చెప్పేవాళ్ళు, ఎంతో గౌరవం ఉండేది వాళ్ళంటే. ఇటువంటి ఎన్వైరన్మెంట్ లో మేమందరం పెరిగాము. కానీ అన్ఫార్చునేట్లీ మీ అందరికీ చాలా కంఫర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా టెక్నాలజీ చేతిలో ఉంది. లైఫ్ ఇస్ వెరీ ఈజీ ఫర్ యూ నౌ. ఐ వుడెంట్ సే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఫర్ యూ నౌ. లైఫ్ ఇస్ ఈజీ ఫర్ యూ నౌ, బట్ ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ టఫ్ ఫర్ యూ. Going ahead, life will be tough for you when your life is easy at this stage. See, there is a 20-80 or 80-20 rule. మొదటి 20 ఏళ్ళు కష్టపడితే తర్వాత 80 ఏళ్ళు మీరు ఎంతో ఆనందంతో ఉంటారు. యూ విల్ బి వెరీ హ్యాపీ. ఫస్ట్ 20 years కంఫర్ట్స్ తోనూ లేకపోతే లేజీనెస్ తోనూ ఆర్ ఈజీ లైఫ్ కి అలవాటు పడితే తర్వాత 80 years చాలా కష్టపడాల్సి వస్తుంది. సో 20 years కష్టపడడం బెటరా, 20 years లేజీగా ఉండడం బెటరా, కంఫర్ట్స్ ఉండడం బెటరా? కష్టపడడం బెటర్ కదా. కానీ ఆ 20 years ఇప్పుడు కాదు, 40 years 50 years వచ్చాక కాదు. దిస్ ఈస్ ద ఏజ్ when you have to work hard. This is the age when you have to give a direction to your life. This is the age when you have to foresee. నేను 30 years కి ఒక IAS లాగా ఇట్లా సెవెరల్ పర్సన్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉండేటట్టు ఉండాలి. లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే ఒక స్కూల్ మేనేజ్ చేసే ప్రిన్సిపల్ అవ్వచ్చు, ఒక సోషల్ కాజ్ కోసం పనిచేస్తున్నటువంటి NGOs అవ్వచ్చు. ఇట్లా మనల్ని మనం ఎక్కడ చూసుకుంటున్నాం అనే ఒక దూరదృష్టి మనకి ఈ ఏజ్ లో ఉన్నప్పుడే we will work towards it and we will reach those heights, we will reach our goals. సో ఇటువంటి ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ unfortunately ఇంట్లో see there is a saying which says it requires a whole village to raise a child. విన్నారా ఎప్పుడైనా? విన్నారా? మన ఇంట్లో ఒక విలేజ్ మొత్తం ఉంటుందా మనల్ని పెంచడానికి? ఉండదు కదా. బట్ ఇట్ రిక్వైర్స్ అ విలేజ్ to raise a child. అంటే అంత మంది ఎఫర్ట్ పెట్టాలి. This is the whole village of present day that you are seeing. The administration, the police, the NGOs, the central government, the college management, teachers, వీళ్ళందరూ కలిసి మా ప్రయత్నం ఏంటంటే ఈ రోజుల్లో ఇంట్లో జాయింట్ ఫ్యామిలీస్ పోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడం, ఇంకా సాడ్ థింగ్ ఏంటంటే సింగిల్ పేరెంట్స్ ఎక్కువ అవ్వడము, లేకపోతే చదువు కోసము హాస్టల్స్ లో ఉండడము, ఎటువంటి ఎల్డర్లీ గైడెన్స్ లేకుండా, ఒకవేళ ఉన్నా కూడా పేరెంట్స్ ఉన్నా కూడా సిబ్లింగ్స్ ఉన్నా కూడా వి సీ మోర్ ఆఫ్ సింగిల్ చైల్డ్ ఆల్సో. షేర్ చేసుకోవడానికి ఇంట్లో సిబ్లింగ్స్ లేకుండా ఉండడం, ఉన్నా కూడా అందరూ లేనట్టే అవుతుంది. ఎందుకంటే మనందరం మీ అందరికీ తెలుసు, ఇంట్లో కూర్చుంటే మనం మన ఫ్యామిలీ మెంబర్స్ తో కన్నా ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తాము? Yes or no? With this level మాకంటే తప్పదు వర్క్ కోసం. మీకెందుకు? ఎనీవే మీకు ఫ్రెండ్స్ తో కనెక్షన్ కోసము, ఇన్నోసెన్స్ కానీ క్రియేటివిటీ కానీ సెన్సిటివిటీ కానీ లేకుండా చేస్తున్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. అయితే వీటన్నిటికీ ఒక ఎత్తు అయితే సేఫ్టీ. అన్ఫార్చునేట్లీ మన సొసైటీలో, మన కంట్రీలో సేఫ్టీ అనేది లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు, ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు మాత్రమే అరే ఇట్లా జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది, అప్పుడు ఏం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ఉంటే బాగుండేది, ఇక మీద ఇట్లా తీసుకుందామని చర్చ వస్తుందే తప్పితే ముందు నుంచే ఒక కల్చర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఉండదు. మీరు ఎంతమంది ట్రిపుల్ రైడింగ్ చేస్తారు? ఓ బ్యాక్ బెంచర్స్ టెల్లి, ఎంతమంది ట్రిపుల్ రైడింగ్ చేస్తారు? బయట కెమెరాస్ ఉన్నాయి, చెక్ చేయించాలా? CCTVs. పోనీ ఎంతమంది చిన్న
చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, మీ ఫాదర్ కార్లో వెళ్తుంటే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వెళ్తున్నా, లేకపోతే హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నా, చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? నాన్న ఇది కరెక్ట్ కాదు, అమ్మ ఇది కరెక్ట్ కాదు, హెల్మెట్ పెట్టుకుని వెళ్ళు, లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకుని వెళ్ళు అని ఎవరైనా చెప్తారా? మీరు చెప్పరు. ఒక్కళ్ళన్నా చేయి టెస్ట్ చేయొచ్చు కదా. చేయమన్నా చేయకండి, చెప్పేవాళ్ళు చేయండి. సో కల్చర్ ఆఫ్ సేఫ్టీ అనేది పెంపొందించితే అది కేవలం ఇంట్లోనే కాదు. యూ సీ మెనీ కేసెస్, ఒక 2-3 minutes మోర్ దాన్ని గివెన్ టైం. సో ఇంట్లో ఆడపిల్లల పట్ల అఘాయిత్యాలు అవ్వచ్చు, స్కూల్స్ అండ్ కాలేజెస్లో జరుగుతున్నటువంటి డెవలప్ అవుతున్నటువంటి రిలేషన్షిప్స్ అవ్వచ్చు. దానివల్ల నో చెప్పలేని కొన్ని సిచ్యువేషన్స్ వేరే ఒక అమ్మాయి జనరల్గా టెల్ యూ ఫ్రాంక్లీ ఇన్ దిస్ ఏజ్ అడాలసెన్స్లో అరే ఇన్నాళ్ళ నుంచి వెంటబడుతున్నాడు కదా, పోనీలే ఓకే చెప్తాము అనే ఉద్దేశంతోనో, అవునా ఉంటుందా? లేకపోతే అబ్బాయిలు నేను